హైదరాబాద్లో ఒక సొంత ఇల్లు ఎన్నో పేద కుటుంబాల జీవిత కల కానీ పెరుగుతున్న భూముల ధర, అందుబాటులో లేని స్థలాల కారణంగా నగరంలో సొంత ఇంటి కల చాలా మందికి కలగానే మిగిలిపోతుంది. ఇలాంటి సమయంలో హైదరాబాద్ పేదలకు తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. నగర పరిధిలో ఏకంగా 1,00,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సర్కారు అడుగులు వేస్తోంది. అది కూడా విలువైన భూములు ఉన్న నగరంలోనే పేదలకు సొంత ఇంటి హక్కు కల్పించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ 1,00,000 ఇళ్లు ఎక్కడ నిర్మించబోతున్నారు, ఎవరికి అందనున్నాయి, ఎప్పుడు పనులు ప్రారంభం కానున్నాయి, హైదరాబాద్ పేదల సొంత ఇంటి కల ఎప్పుడు నెరవేరనుంది, పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్లో ఒక సొంత ఇల్లు ఎన్నో కుటుంబాలకు జీవితకాల కల. కానీ పెరుగుతున్న భూముల ధరలు, అందుబాటులో లేని స్థలాలతో ఆ కల చాలామందికి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. అద్దె ఇళ్లలోనే ఏళ్లుగా జీవిస్తున్న వేలాది కుటుంబాలకు ఊరట కల్పించేలా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,00,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు. జీహెచ్ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ 1,00,000 ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందుకోసం అవసరమైన స్థలాల గుర్తింపు ప్రక్రియ తుది దశకు చేరుకున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఇళ్ల నిర్మాణానికి ప్రధాన సవాలు స్థలం. ఎందుకంటే నగర పరిధిలో భూముల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఎకరా భూమి ధర 100 కోట్ల రూపాయల నుంచి 200 కోట్ల రూపాయల వరకు చేరిన పరిస్థితుల్లో కూడా పేదల కోసం విలువైన ప్రాంతాల్లోనే ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. లబ్ధిదారులకు కేవలం ఇల్లు మాత్రమే కాకుండా ఆ ఇంటిపై పూర్తి హక్కు కల్పించేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. అంటే హైదరాబాద్లో పెరుగుతున్న రియల్ ఎస్టేట్ విలువల మధ్య పేదలకు శాశ్వత చిరునామా కల్పించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే 1,00,000 ఇళ్ల నిర్మాణాన్ని ఒకేసారి పూర్తి చేయడం లేదు. దీన్ని దశల వారీగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ నగర పరిధిలో మొత్తం 19 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. తొలి దశలో పైలట్ ప్రాజెక్టు కింద ప్రతి నియోజకవర్గంలో 500 నుంచి 1,000 ఇళ్ల వరకు నిర్మాణం ప్రారంభించనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఆ తర్వాత రెండో, మూడో దశల్లో మిగిలిన ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ప్రస్తుతం స్థలాల గుర్తింపు తుది దశలో ఉండగా ప్రక్రియ పూర్తయిన వెంటనే టెండర్లు పిలిచి నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం తెలంగాణలో కొత్తది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ పథకం కింద ఇళ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. ప్రతి నియోజకవర్గానికి వేల సంఖ్యలో ఇళ్లను మంజూరు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు అదే పథకాన్ని హైదరాబాద్ నగరానికి విస్తరించడంతో నగరంలోని పేద కుటుంబాల్లో ఆశలు పెరిగాయి. ముఖ్యంగా అద్దెళ్లలో నివసిస్తున్న కుటుంబాలు, సొంత స్థలం లేక ఇబ్బందులు పడుతున్న వారికి ఈ నిర్ణయం పెద్ద ఊరటనిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే హైదరాబాద్లో 1,00,000 ఇళ్ల నిర్మాణం అనేది భారీ సవాల్తో కూడుకున్న ప్రాజెక్ట్. స్థలాల ఎంపిక, అర్హులైన లబ్ధిదారుల గుర్తింపు, నిర్మాణ నాణ్యత, మౌలిక వసతుల కల్పన, ఇలా అనేక అంశాలను ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా నగరంలో అందుబాటులో ఉన్న భూములను సద్వినియోగం చేసుకోవడం, అర్హులైన ప్రతి కుటుంబానికి ఇల్లు అందేలా చూడటం ఇప్పుడు కీలకంగా మారనుంది. పారదర్శక విధానంతో లబ్ధిదారుల ఎంపిక చేపడతామని ప్రభుత్వం చెబుతోంది. హైదరాబాద్లో సొంత ఇంటి కలతో ఎదురు చూస్తున్న పేద కుటుంబాలకు 1,00,000 ఇందిరమ్మ ఇళ్ల ప్రకటన కొత్త ఆశలను కల్పిస్తోంది. అయితే ప్రకటన నుంచి నిర్మాణం వరకు ప్రయాణం అంత సులభం కాదు. స్థలాల ఎంపిక, లబ్ధిదారుల గుర్తింపు, పనుల ప్రారంభం, ప్రతి దశలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపైనే ఈ ప్రాజెక్టు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. వేల కోట్ల విలువైన భూములు ఉన్న నగరంలో పేదల కోసం 1,00,000 ఇళ్లు నిజంగా ఎప్పుడు రూపుదిద్దుకుంటాయి? హైదరాబాద్లో సొంతింటి కల ఎంతమందికి నెరవేరుతోందో వేచి చూద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. దిస్ ఇస్ రియాజ్ సైనింగ్ ఆఫ్.